దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మరి ఆత్మీయ వర్తమానమును తెలియచేయడానికి ప్రభువు కృప చూపుతూ ఉన్నందుకు ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడుట కొరకు ఆత్మీయ వర్తమానములను వినడానికి మీరు ఏ విధముగా చెవియొక్కి ఈ వర్తమానములను వింటూ ఉన్నారు, అందును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా మీకు వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని జనమా, ప్రతిరోజు ఆత్మీయ వర్తమానములను తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేకులు ఈ వర్తమానముల ద్వారా ఆత్మలో బలపరచబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకను అనేక విషయములను పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకోవడానికి ప్రభు మనకు కృప చూపునుగాక. మన అంశం ఏమిటంటే మంచి కాపరి. మంచి కాపరి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మేపుచున్న గొర్రెలు మరి ఏ విధముగా ఆయనను వెంబడించాలో అలాంటి ఆత్మీయ సత్యములన్నిటిని కూడా గడిచిన దినములలో మనం నేర్చుకుంటూ వచ్చాము. మరి ఈ సమయంలో కూడా కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయపడుచు ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మనందరి జీవితాలలో ఒకటి మనము గుర్తుంచుకోవాలి. అదేమిటంటే కాలము క్లుప్తమై ఉన్నది. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవడానికి మనందరి బ్రతుకులలో ఒకటి మనము గుర్తుంచుకునే వారముగా ఉంటున్నప్పుడు నిశ్చయముగా వ్యర్థమైన వాదనలను మనం పెట్టుకోకుండా, అసభ్యకరమైనటువంటి కార్యములకు మనము చోటివ్వకుండా, మరి యోబు చెప్పుచున్నట్లుగానే నా కన్నులతో నేను నిబంధన చేసి ఉన్నాను అని చెప్పుచున్నట్లుగా మన కన్నులకు ఒక నిబంధన అనేది కలిగి ఉండాలని, అలాగే మనము మాట్లాడే ప్రతి మాటలలో కూడా మరి దేవుని కార్యములను మాట్లాడుచు దేవుని గొప్ప ఘనమైనటువంటి క్రియలను ఇతరులకు వివరించడానికి మనము దేవుని చేతిలో బలమైన సాధనములుగా వాడబడాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినములలో మరి ఆత్మీయ విషయములను నేర్చుకుంటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ మరి ప్రభువును ఎదుర్కోవడానికి మధ్యాకాశములో మనమందరము కూడా ఆయనను కలుసుకోవడానికి ఈ చివరి దినాలలో మన కొరకు మరి సిద్ధపరచబడుతున్నటువంటి ఈ వర్తమానములన్నీ కూడా వింటూ మనము ఆశీర్వదింపబడుతున్నట్టుగానే ఇతరులు కూడా మరి ఈ వర్తమానములను వారికి తెలియచేస్తూ మరి వారు కూడా ప్రభు రాకడకు సిద్ధపడాలి. అంటే మారు మనసు పొంది నీటి బాప్తిస్మమునకు నడిపించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడుచు ఒక ప్రత్యేకమైన బ్రతుకులను కొనసాగిస్తూ పరిశుద్ధ జీవితాన్ని చేస్తూ మరి మధ్యాకాశములో ప్రభువును ఎదుర్కొనే వారముగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన దావీదు 23వ కీర్తన ఆయన చెప్పిన మాటలలో మొదటి వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. అదేమిటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ కాపరికి ఉండవలసినటువంటి బాధ్యతలను గురించి గడిచిన దినములలో కొన్ని సత్యములను మీ ముందు ఉంచాను. మరి ఎంతమంది ఈ సత్యములను వింటూ ఉన్నారు? సత్యములను విన్న తర్వాత దాని ప్రకారముగా నడుచుకోవడానికి కూడా మన ప్రాణము, ఆత్మ, శరీరాన్ని సంపూర్ణముగా దేవునికి మనం అప్పగించే వారముగా ఉండాలి. వాక్యం వినటం మాత్రము కాదు, వాక్యానుసారముగా నడుచుకునే కృపను కూడా దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన కృపా సత్యము సంపూర్ణుడై ఉన్నాడు. కనుకనే కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తును మనం వెంబడించుచూ ఉన్నాము గనుక ప్రతి ఒక్కరి జీవితాలలో మనం సత్యం విన్న తర్వాత సత్యానుసారముగా నడుచుకోవడానికి దేవుని యొక్క కృప అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఈ కృప దేవుని యొద్ద నుండి మనము పొందుకోగలుగుతూ ఉన్నాం. కనుక మంచి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గనుక ఈ మంచి కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి సంబంధం అనేది పరిశుద్ధ గ్రంథములో నుండి మనము గమనించుచూ ఉన్నాం. మంచి కాపరి గొర్రెలను ఎలాగ నడిపించుచూ ఉన్నాడు? కాపరికి ఉండవలసినటువంటి బాధ్యతలను గురించి నేను మీకు తెలియజేస్తూ వచ్చాను కనుక మొదటిది గొర్రెలను మేపుట,
రెండవది గొర్రెలను కాయుట, మూడవది గొర్రెలను మోయుట, నాలుగవది గొర్రెలను పేరు పెట్టి పిలుచుట, ఐదవది గొర్రెల కొరకు తమ ప్రాణమును పెట్టుట. మొదటి మూడు విషయములను గురించి గడిచిన దినములలో ఆత్మీయ సత్యములను మనం నేర్చుకున్నాము. ఈ సమయములో నాలుగవ విషయమును ఐదవ విషయమును మీతో కూడా పంచుకుంటాను. అనగా గొర్రెలను పేరు పెట్టి పిలుచుట. సాధారణముగా ఒక కాపరి తన గొర్రెలను మేపుచ్చు ఉన్నప్పుడు ఆ గొర్రెలకు ఉన్నటువంటి లక్షణములు ఏమై ఉన్నవి, మరి అవి ఏ త్రోవలో వెలుచు ఉన్నవి, అవి వేరే ఒక మందతో కలిసినప్పుడు ఆ మంద నుండి వేరుపరచడానికి కాపరికి ఉన్నటువంటి తెలివి, అనగా మరి ఆ గొర్రెలను పేరు పెట్టి పిలిచే ఒక అనుభవం అనేది కాపరికి ఉంటూ ఉన్నది. కనుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మంచి కాపరి గనుక ఆయన చెప్పిన మాటలలో నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పాడు. మరి దేవుని ప్రజలమైనటువంటి మనలో, పాపలోకములో బ్రతుకుచున్నటువంటి మనలను, అంధకార క్రియలలో మునిగి తేలుతున్నటువంటి మనము, దేవుడు మనలను ఎరిగాడు. మనము ఆయనను ఎన్నుకోలేదు, కానీ దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఇర్మియా ప్రవక్తతో చెప్పుచున్న మాటలు, తల్లి గర్భమందు రూపించక మునుపే నేను నిన్ను ఎరిగి తిని అని చెప్పాడు. మరి తల్లి గర్భమందు రూపించక మునుపు దేవుడు మనలను ఎరిగాడు గనుక ఈరోజు ఈ స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి కాపరి ఒక గొర్రెను ఏ విధముగా పేరు పెట్టి పిలుచుచూ ఉన్నాడో, అలాగే తన ప్రజలమైనటువంటి మనము కూడా ఆయన మన పేరు పెట్టి పిలుచుచూ ఉన్నాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆదికాండము 22వ అధ్యాయములో మనం గమనించినట్లయితే అబ్రహాము ఒక బలిని అర్పించడానికి మోరియా పర్వతమునకు వెళ్ళాడు. ఆ సందర్భములో బలిని చెల్లించడానికి ఆయన సిద్ధపడినప్పుడు మరి దేవుని దూత అక్కడ చెప్పుచున్న మాటలు ఏమిటంటే, అబ్రహామా అబ్రహామా అని అంటున్నాడు. కనుక దేవునికి భయపడుచున్నటువంటి ఒక వ్యక్తి, దేవునికి స్నేహితుడిగా ఉన్న ఒక వ్యక్తి, మరి అబ్రహామా అబ్రహామా పిలిచే అటువంటి అనుభవములో అబ్రహాము యొక్క జీవితం కనబడుతూ ఉన్నట్లయితే, నువ్వు నేను ఏ విధముగా దేవునికి సన్నిహితముగా ఉంటూ ఉన్నాము, దేవునికి ఎవరైతే సన్నిహితముగా ఉంటూ ఉన్నారో, దేవునితో కూడా ఎవరైతే సహవాసము కలిగి ఉంటున్నారో, దేవునితో కూడా ఎవరైతే ఐక్యత కలిగిన వారుగా నడుచుకుంటూ ఉన్నారో, వారిని దేవుడు పేరు పెట్టి పిలిచే ఒక స్థితికి వారు నడిపించబడుతూ ఉన్నారు. కనుక పరిశుద్ధ గ్రంథములో అబ్రహామా అబ్రహామా అని పిలుచుచూ ఉన్నాడు, మోషే మోషే అని పిలుచుచూ ఉన్నాడు, మార్తా మార్తా అని పిలుచుచూ ఉన్నాడు, సౌలా సౌలా అని దేవుడు పిలుచుచూ ఉన్నాడు. ఒక పేరును 2 మారులు దేవుడు పిలుచుచూ ఉన్నాడు అన్నట్లయితే ఆ ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క కార్యములను సంపూర్ణముగా నెరవేర్చగలరని. సమూయేలు సమూయేలు అని దేవుడు పిలుచుచూ ఉన్నాడు. సమూయేలు యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాం, అబ్రహాము యొక్క జీవితమును గమనిస్తూ ఉన్నాం, మోషే యొక్క జీవితాన్ని గమనిస్తూ ఉన్నాం. మరి మార్తా జీవితమును కూడా మనం గమనించినప్పుడు మార్తా మాత్రం అనేక పనుల భారములతో ఆమె ఉన్నప్పుడు దేవుడు మార్తాకు చెప్పుచున్న మాటలు, నీవు అనేక పనుల భారములతో ఉన్నావు, అవసరమైనది ఒక్కటే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అది మరియా ఉత్తమమైనటువంటి ఒక భాగాన్ని ఎన్నుకున్నదని మార్తాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుకులలో దేవుడు మనలను పేరు పెట్టి పిలిచే అనుభవములోనికి మనం నడుస్తూ ఉన్నామా? ఎంతో మంది జీవితాల్లో కళల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా దేవుడు వారిని పేరు పెట్టి పిలిచే అనుభవములోనికి నడిపించబడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పేరు పెట్టి పిలుచుచూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే దాని ఉద్దేశం ఏమిటంటే, వారి ఇరువురు పట్ల ఒక సన్నిహితం అనేది, స్నేహం అనేది, ఐక్యత అనేది వారిలో కనబడుచూ ఉన్నది. అలాగే దేవుని బిడ్డల యొక్క జీవితాలలో కూడా దేవునితో కూడా మనము ఐక్యత కలిగి, సమాధానము కలిగి, మనము సహవాసములతో ఉన్నప్పుడు దేవుడు మనలను పేరు పెట్టి పిలిచే ఆ స్థితికి మనము నడిపించబడాలి. కనుకనే కాపరి గొర్రెలను పేరు పెట్టి పిలుచుచూ ఉన్నాడన్నట్లయితే ఆ కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి సంబంధం అనేది ఆ విధముగా కనబడుచూ ఉన్నది. ఎందుకంటే వేరే ఒక మందలో ఈ గొర్రెలు కలిసిపోయిన ఒకవేళ అలాంటి స్థితి కలిగి ఉన్నప్పటికీ ఆ గొర్రెలను పేరు పెట్టి పిలిచే అనుభవములోనికి దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఒక కాపరి తన గొర్రెల యొక్క స్థితిగతులను ఎరిగిన వాడుగా ఉంటున్నాడు.
ఒక కాపరి గొర్రెలకు ఉన్నటువంటి ఆ కార్యములన్నిటిని కూడా, వాటి యొక్క ప్రవర్తన అంతటిని కూడా కాపరి ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఇదే కార్యములను దావీదు భక్తుని యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుని యొక్క జీవితంలో దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పిన విధముగానే ఒక్కొక్క దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాలలో దేవుడు ఒక కాపరిగా ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడనేదే మనము గుర్తెరగాలి. సంఘమునకు ఒక కాపరి ఏ విధముగా నియమించబడుతూ ఉన్నారో, వారు జ్ఞానములతోనూ వివేక హృదయములతోనూ సంఘమును ఏలుబడి చేసేవారుగా ఉంటున్నారు గనుక, మరి కాపరి గొర్రెల యొక్క స్థితిగతులను పూర్తిగా తెలుసుకునేవారుగా ఉండాలి. కనుకనే సంఘములో ఉన్నటువంటి ఒక దైవజనుడు ఏ విధముగా తన సంఘములో ఉన్న ప్రజలను ఎలా దేవుని యొద్దకు నడిపించగలుగుతూ ఉన్నాడు, వారి యొక్క స్థితిగతులన్నిటిని కూడా గమనించగలుగుతూ ఉన్నారు. వారు ఏ కష్టములో ఉన్నారు, వారు ఏ దుఃఖములో ఉన్నారు, వారు ఏ విధముగా దేవుని నుండి దూరం అయిపోతున్నారు. ఒకవేళ అలాంటి దూరమైన స్థితిలో వారిని మరలా తిరిగి దేవుని యొద్దకు నడిపించాలంటే కాపరికి ఉండవలసినటువంటి సంబంధము, గొర్రెల పేరు పెట్టి పిలిచే విధములో వారిని సన్నిహితముగా నడిపించేవారుగా ఉండాలి. నా ప్రియ దేవుని జనమా, కనుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను పేరు పెట్టి పిలిచే స్థితికి మనము నడిపించబడాలి. మనము ఒకానొక కాలములో దేవుని నుండి దూరం అయిపోయిన వారముగానే బ్రతుకుతూ వచ్చాం. ఒకానొక కాలములో మనము పాపములో బ్రతుకుచూ ఉన్నప్పుడు, అక్రమములో బ్రతుకుచూ ఉన్నప్పుడు, అన్యాయముగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, దేవునికి దూరస్తులుగా మనం ఉన్నప్పుడు, మన హృదయములో దేవునికి చోటు ఇవ్వకుండా భయంకరమైనటువంటి చీకటిలో బ్రతుకుచున్నటువంటి ఆ దినములలో దేవుడు మనలను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. పేరు పెట్టి పిలిచి ఉన్న ఆ సందర్భం అనేది మన జీవితంలో ఎంత గొప్ప ధన్యత అనేది మనం గమనించాలి. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఒంటరిగా ఉండగా నేను అతనిని పిలిచి తిని అని అంటున్నాడు. ఏ బండ నుండి చెక్కబడితేవో, ఏ గుంట నుండి త్రవబడితేవో, మరి ఇలాంటి స్థితిలో నుండి అబ్రహామును దేవుడు పిలిచి ఆశీర్వదించిన విధముగానే ఈ రోజుల్లో దేవుడు మనలను కూడా పేరు పెట్టి పిలిచి ఒక ఉన్నత స్థితికి దేవుడు మనల్ని నడిపించుచూ ఉన్నాడు. మన దేవుడు మనకు ఒక కాపరిగా ఉన్నప్పుడు ఆయన మన స్థితిగతులు యావత్తును కూడా గమనించగలుగుతూ ఉన్నాడు. మనం అధైర్యపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం లేదు. యేసు ప్రభువే చెప్పాడు, మీరు కలవరపడకుడి, ధైర్యము తెచ్చుకునుడి అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. ఎవరు చెప్పగలరు? మంచి కాపరి మాత్రమే చెప్పగలడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన పేరు పెట్టి పిలిచే ఆ గొర్రెలను ఏ విధముగా ఆ దొడ్డిలోనికి నడిపించుచూ ఉన్నాడో మనము గమనించాం. కనుక యెషయా గ్రంథములో ఒక మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట చెప్పబడుతూ ఉన్నది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనములో, జనముల నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. చూడండి, ఒక క్రొత్త పేరు అనేది దేవుని ప్రజలకు పెట్టబడుచు ఉన్నది. ఒక వ్యక్తి మారు మనసు పొంది నీటి బాప్తిస్మమును తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకములతో అనగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుచు తాను ఒక ప్రత్యేకమైన బ్రతుకులను కొనసాగిస్తూ ఉన్న వారి జీవితాలలో, అనగా ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినప్పుడు ఒక క్రొత్త వ్యక్తిగా మారుచూ ఉన్నాడు. ప్రాచీన స్వభావములన్నీ కూడా విడిచిపెట్టి నవీన స్వభావములను ధరించుకుంటూ ఉన్నాడు. కనుకనే దేవుడు వారికి ఒక క్రొత్త నామము అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక క్రొత్త పేరు అనేది వారికి పెట్టబడుచు ఉన్నది. దేవుని మందలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక క్రొత్త పేరును పొందుకునేవారుగా ఉంటున్నారు. కనుక నా ప్రియ దేవుని జనమా, ఈ మంచి కాపరి మరి ఏ విధముగా ఆయనకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే, గొర్రెలను పేరు పెట్టి పిలిచే అనుభవములో ఈ కాపరి కనబడుచు ఉన్నాడు. కనుక సంఘములో దైవజనులు కూడా మరి సంఘములో ఉన్నటువంటి ప్రజలందరికీ వారి యొక్క స్థితిగతులను ఎరిగిన వారుగా ఉంటూ మరి వారిని పరామర్శిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, వారిని వేదనలలోను దుఃఖములలోను ఉన్నప్పుడు ఆదరించుచు ఉన్న వేళలో వారు ధైర్యపరచబడి ఆ మందలోనే ఉండేవారుగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో మందను విడిచి వేరే ఒక మందలోనికి వెళ్ళినప్పుడు వాటిని మరలా తీసుకుని రావడానికి మరి దేవుని సన్నిధిలో ఈ కాపరి మరి ప్రతిరోజు
తన్ను తాను తగ్గించుకుని ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు వారిని మరల తీసుకుని రాగలుగుతూ ఉన్నాడు. తరువాత మరొక విషయాన్ని నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టుట. గొర్రెల కొరకు తమ ప్రాణమును పెట్టుట. మరి చివరి విషయం ఏమిటంటే, కాపరికి ఉండవలసినటువంటి బాధ్యత గొర్రెల కొరకు తమ ప్రాణమును పెట్టుట అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. నేను మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని చెప్పాడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మంచి కాపరిగా ఉన్నందువలన ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఏ వ్యక్తి పెట్టగలడండి తన ప్రాణాన్ని? ఇంకొకరి కొరకు ఎవరైనా పెడతారా చెప్పండి? ఎవరు పెట్టరు. ఒకరి కొరకు ఒకరు చనిపోవాలంటే ఎవరి వలన కాదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపములో బ్రతుకుచున్న ప్రతి ఒక్కరి నిమిత్తము ఆయన మరణించాడు. కల్వారిలో ఆయన మరణించాడు. కల్వారిలో ఆయన మరణించినందు మూలముగానే నేడు నీతిమంతులముగా బ్రతుకుతూ ఉన్నాం. కల్వారిలో ఆయన చిందించిన రక్తం మూలముగానే మనకు ఒక విమోచనం కలిగిచ్చు ఉన్నది. కనుక రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. మరి రక్తమును చిందించినటువంటి ఒకే ఒక బలి మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఒక కులమునకో, ఒక జాతికో, ఒక భాషకో, లేకుంటే ఒక దేశమునకో కాదు, గాని యేసు ప్రభువు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఒక మంచి కాపరి అనేది కూడా మీరు గుర్తెరగాలి. నా ప్రియ దేవుని జనమా, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఆ ప్రాణం ఎలా పెడతాడు? ఏ విధముగా ఆయన ప్రాణం పెడుతూ ఉన్నాడో యాకోబు యొక్క జీవితంలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనములో మనం చదివితే, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఒక మంచి కాపరి తన మంద కొరకు ఏ విధముగా కష్టపడుతూ ఉన్నాడో ఇక్కడ మనం గమనించుచూ ఉన్నాం. యాకోబుకు లాబాను అప్పగించినటువంటి మందను మేపే విషయములో తాను చెప్పుచున్న మాటలను ఇక్కడ మనం గమనిస్తున్నాం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఒక దైవజనునికి ఇలాంటి లక్షణములనేవి ఉండాలి. మందను మేపాలంటే, మందను కాయాలంటే, మందను మోయాలంటే, మంద కొరకు పేరు పెట్టి పిలవాలంటే, మంద కొరకు ప్రాణం పెట్టాలంటే ఇలాంటి అనుభవం అనేది ఒక కాపరికి ఉండాలి. మరి ఈ దినాలలో అనేక మంది దైవజనులు ఈ విధముగా ప్రయాసపడుతూ ఉన్నారు. రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, చలి అనక ఎన్నో సందర్భాల్లో వారి యొక్క ప్రయాణాలలో కూడా తమ ప్రాణములను త్యాగము చేస్తూ పలు విధాలుగా అనేక మందిని ఏ విధము చేతనైనను రక్షణలోనికి నడిపించాలని వారు సమర్పణ కలిగిన జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. యాకోబు భక్తుని యొక్క జీవితంలో ఈ సమర్పణ అనేది కలుగుచూ ఉన్నది. లాబానుతో చెప్పుచూ ఉన్నాడు, ఎండకును రాత్రికి మంచుకును నేను క్షీణించిపోయాను, నా కన్నులకు నిద్ర దూరమాయెను. అవును నా ప్రియ దేవుని జనమా, ఒక కాపరి, మంచి కాపరి తన మంద కొరకు పెట్టే ప్రాణము ఎలా ఉంటుందంటే, అడవి మృగముల నుండి, క్రూరమైన తోడేళ్ల నుండి, దుష్ట మృగముల నుండి గొర్రెలను ఏ విధముగా కాపాడుచూ ఉన్నాడో మనము అక్షరాల గమనించగలుగుతూ ఉన్నాం. కొండ ప్రాంతాలలోను, లోయల ప్రాంతములలోనికి ఈ మందను మేపుకుంటూ వారు వెళ్ళుచూ ఉన్నప్పుడు వారికి ఆకలి, దప్పిక ఏది కూడా వారు దానిని గురించి ఆలోచించరు. కానీ తమకు అప్పగించబడిన మందను కాపాడుట కొరకు ప్రతి నిత్యము, ప్రతి క్షణము దాని కొరకే వారు పాటుపడేవారుగా ఉంటున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ లోకములో ఉన్నంత వరకు ఆయన చేసిన పని అదే, ఒక మంచి కాపరి అని చెప్పుచూ ఉన్నాడు. జీతగాడే కానీ ఒక మంచి కాపరిగా మారలేడు. ఎందుకంటే జీతగాడు తాను జీతం పొందుకుని వెళ్ళిపోతాడు. అయితే ఒక మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉంటున్నాడు. కనుకనే అపోస్తులుడైన పౌలు కూడా తాను చెప్పినటువంటి మాటలలో మనం గమనించగలము.
సొంత ప్రాణమునకు క్రయముగా చెల్లించవలసినటువంటి ఒక వ్యక్తిగా ఆయన తన ప్రాణమును పానార్పణముగా అర్పించాడని చెప్పి తన పత్రికలలో రాస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడలమైన మన బ్రతుకులలో కూడా మనమందరము మంద కొరకు ఒక కాపరి తన ప్రాణములను పానార్పణయముగా పోయబడాలి. ఈ రోజుల్లో మనము అలాగా బ్రతకడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. మరి ముఖ్యముగా మరి దావీదు భక్తుని రాసినటువంటి ఈ కీర్తనలలో 23వ కీర్తన మొదటి వచనములో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పిన ఆ మొదటి వచనమే ఇంతవరకు నేను మీకు తెలియజేశాను. ప్రభు చిత్తమైతే రేపటి దినమందు మరలా 2వ వచనములోనికి మనం వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో మేము పాలు పొందడానికి మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు. ఆత్మీయ సత్యములను వర్తమానములను తెలియపరచుటకు మీరు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆసక్తిగాను, వాంఛతోను, దాహముతోను, దప్పికతోను ఆత్మీయ వర్తమానములను వింటున్న మీ ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరూ కూడా మీ వైపుకు ప్రభువా తిరుగునట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, మేమందరము కూడా మీ రాకడలో ప్రభువా మిమ్మలను ఎదుర్కోవడానికి, మధ్యాకాశములో మిమ్మలను కలుసుకోవడానికి మా ప్రాణము, ఆత్మ, శరీరాన్ని సంపూర్ణ పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ వర్తమానం వింటున్న వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. పానార్పణముగా మీ సేవలో ప్రభువా, మీ పరిచర్యలో మేము పోయబడుటకు ప్రభువా మీరు మాకు కృప చూపుము. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ వర్తమానములను వినండి, ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. మరి ఏ విధము చేతనైనను మధ్యాకాశములో మన ప్రభువును ఎదుర్కోవడానికి మనమందరము కూడా దేవుని యొక్క కృపను పొందుకుందుముగాక. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.